హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఇది చికెనా, మటనా, లేకపోతే పన్నీరా? అవేమీ కాదండి, ఇది ఎగ్ కర్రీ. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. వెరైటీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయలు 2 కట్ చేస్తున్నాను, పెద్ద సైజువి. మీకు ఎన్ని కావాలంటే అన్ని కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని గిన్నె మొత్తం ఇట్లా పట్టించాలండి. తర్వాత నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి డబల్ అంటారు కదా, లోపల 2 యోక్స్ ఉంటాయి. ఆ ఎగ్స్ తీసుకున్నాను అనమాట. మీరు నార్మల్ ఎగ్స్ తీసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని, అంటే ఇంట్లో ఒక 3-4 ఉంటే వాళ్ళ తగ్గట్టు వేసుకుంటాం కదా, అందుకనమాట. అట్లా తీసుకొని దాంట్లో కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ వేసుకొని దాంతోపాటు కొంచెం గరం మసాలా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. ఇక నేను ఎల్లో ఎక్కువ ఉంటానా, ఎక్కువ పొంగలేదండి, నార్మల్గా పొంగిందనమాట. మీరు మామూలు గుడ్డు కనుక చక్కగా పొంగుతుంది. ఒక గిన్నెలో ఇడ్లీ స్టాండ్లో నేను ఒక స్టాండ్ వేసుకొని దాంట్లో ఇది పెట్టేసి స్టీమ్ చేశాను అనమాట. ఆవిరి మీద ఉడికించాను. ఇది ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉంచాలి. కరెక్ట్గా మనకి ఎగ్ ఉడకడానికి 12 మినిట్స్ పడుతుందండి. అది టైం చూసుకొని ఉడికించుకుంటే చక్కగా ఉంటుందన్నమాట. తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఇక్కడ మీకు ఆప్షనల్, మీకు కావాలి అనుకుంటే తాలింపు దినుసులు అన్నీ వేసుకోవచ్చు. లేదు అంటే మీరు జస్ట్ పసుపు వేసుకొని కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. నేను తాలింపు గింజలు మొత్తం వేసానండి. ఇవన్నీ బాగా ఆవాలు చిట్పట్ అన్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి దాన్ని కూడా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్లో కనుక ఫ్రై అయితే ఆ కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై అయ్యేలోపు ముందుగా మనం స్టీమ్ చేసుకున్న ఎగ్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు కన్నా కొంచెం కూల్ అయిన తర్వాత బాగా ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను హడావుడిగా వేడి తీసేసాను, అందుకే 2-3 ముక్కలు అయిపోయింది అనమాట. అందులో నాది యోక్ ఎక్కువ ఉంది కదా, ఈ ఎగ్ వైట్ ఎక్కువ ఉంటే మనకి బాగా టెక్స్చర్ అనేది తెలుస్తుంది. యోక్ ఉంటానా కొంచెం ఎల్లో షేడ్ ఎక్కువ ఉంటానా కొద్దిగా థిక్గా వచ్చింది అనమాట. లేకపోతే జున్ను ముక్కల్లాగా చాలా బాగుంటుందండి. నేను ఈసారి అది ట్రై చేసి మీకు అది కూడా వీడియో చూసి చూపిస్తాను. ఇది డబల్ ఎప్పుడు తీసుకురారు, చాలా రేర్గా తెస్తారనమాట. ఇంట్లో అవే ఉంటాను, ఇవి వేసాను. ఇప్పుడు మన ఉల్లిపాయలు లైట్గా మగ్గినాయండి. దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్, ఇంకా కారం కూడా దీంట్లో వేసుకొని, ఆయిల్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చండి. అంటే ఎక్కువ ఆయిల్ వేసి ఉడికిస్తారు కదా ఉల్లిపాయలని, అట్లా చేసుకోవచ్చు. సమ్మర్ కనుక నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇట్లా చేస్తే మనకి హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ కూడా. కానీ కొత్తిమీర వేసుకొని అది కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే దగ్గరకు వచ్చేస్తుందండి కూర. చూసారు కదా, చాలా దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసుకొని వాటిని ముక్కలన్నిటికీ పట్టిస్తే చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఎగ్ని మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్లో కూడా ఫ్రై చేస్తూ ఉంటారండి, అట్లా కూడా చేసుకోవచ్చు. కేవలం సమ్మర్ అని చెప్పి నేను ఇట్లా వాటర్ యాడ్ చేసి ఇలా చేస్తున్నాను అనమాట. మీకు కావాలి అనుకుంటే ఆయిల్ వేసుకొని ముందు ఎగ్ని ఫ్రై చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇంకా 2 మినిట్స్ మూత పెట్టేస్తే మన కర్రీ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇది బిర్యానీకి సెట్ అవుతుంది, ఫ్రైడ్ రైస్కి సెట్ అవుతుంది, లేకపోతే వైట్ రైస్కి సెట్ అవుతుంది, బ్రౌన్ రైస్, చపాతీ, పుల్కా ప్రతి దానికి సెట్ అవుతుందండి. చాలా బాగుంటుంది. కానీ గబక్కన బాక్స్ ఓపెన్ చేస్తే పిల్లలు స్కూల్లో కానీ కాలేజ్లో కానీ ఇది ఏం కర్రీ అనేది ఎవ్వరూ గెస్ చేయలేరన్నమాట. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.